18 ఏళ్ల నిండిన మహిళలందరికీ నెలకు 1500, ఏడాదికి 18,000 అన్నావు. నేను చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అని చెప్పి నువ్వు అనంతపురంలో ఈరోజు మీటింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే అడుగులు వేస్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, నువ్వు చెప్పిన హామీ, నువ్వు ఇచ్చిన హామీ, 18 ఏళ్ళు నిండే సూపర్ 6లో హామీ, సూపర్ 7లో హామీ, 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ప్రతి నెల 1500 ఇస్తానన్నావు, ఏడాదికి 18,000 ఇస్తానన్నావు. ఇచ్చావా అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రెండోది అడుగుతా ఉన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదా నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు అన్నావు. సంవత్సరం అయిపోయింది, ఇది 2వ సంవత్సరం. ఇంతకుముందు తల్లికి వందనం కింద, ఇంతకుముందు ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నేరేడు సంవత్సరం 18,000 బాకీ, ఈ సంవత్సరం 18,000 బాకీ, 36,000 బాకీ ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ యువతకు యువగలం కింద నెలకు 3,000 రూపాయలు, ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పినావు. నేరేడు సంవత్సరం 36,000, ఈ సంవత్సరం మరో 36,000, 72,000 రూపాయలు ప్రతి యువకునికి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు. ఇది నీ సూపర్ 6, సూపర్ 7లో హామీ కాదా అని అడుగుతా ఉన్నా. 50 ఏళ్లకే పెన్షన్ 48,000 అన్నావు. నేరేడు సంవత్సరం 48,000, ఈ సంవత్సరం మరో 48,000 ప్రతి మహిళకు. ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారంలోకి వచ్చే నాటికి, పైపెచ్చు పెన్షన్ల సంఖ్య మేము అధికారం నుంచి దిగిపోయే నాటికి, ఎన్నికలు జరిగే నాటికి మార్చిలో చూస్తే పెన్షన్లు 66,34,742 పెన్షన్లు మా హయాంలో ఎన్నికలు జరిగే నాటికి పెన్షన్ల సంఖ్య ఉంటే, ఇప్పుడు ఈ సెప్టెంబర్లో మీరు ఇచ్చిన పెన్షన్లు 61,92,867. అంటే దాదాపుగా 5 లక్షల మందికి మీరు కోత ఉన్న పెన్షన్లు పీకిన మాట వాస్తవం అవునా కాదా చంద్రబాబు? ఇది మోసం కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచితంగా బస్సు అన్నావు. పుట్టింటికి పోవాలన్నా బస్సులో పోవచ్చు, పెళ్లికైనా బస్సులో పోయి రావచ్చు, టూరిజంకైనా బస్సులో పోయి రావచ్చు. తాను చెప్పినేటివన్నీ కూడా చెయ్యకపోగా, మరోవైపున రాష్ట్ర ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాక మునుపు వరకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అందుతా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేయడం మోసం కాదా బాబు అని అడుగుతా ఉన్నా. అప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు రాక ముందు వరకు ప్రజలకు అందుతా ఉన్న, అక్క చెల్లెమ్మలకు అందుతా ఉన్న చేయూత పథకం రద్దయిపోయింది, ఆసరా పథకం రద్దయిపోయింది, సున్నా వడ్డీ పథకం రద్దయిపోయింది, కాపు నేస్తం పథకం రద్దయిపోయింది, ఈబీసీ నేస్తం పథకం రద్దయిపోయింది, నేతన్న నేస్తం పథకం రద్దయిపోయింది, వాహన మిత్ర పథకం రద్దయిపోయింది, జగనన్న తోడు రద్దయిపోయింది, జగనన్న చేదోడు పథకం రద్దయిపోయింది, రైతు భరోసా పథకం రద్దయిపోయింది, ఉచిత పంటల బీమా పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే విద్యా దీవెన పథకం రద్దయిపోయింది, పిల్లలకిచ్చే వసతి దీవెన పథకం రద్దయిపోయింది, 9వ తరగతి పిల్లలకు చేతిలో పెట్టే ట్యాబులు రద్దయిపోయినాయి,
ఆరోగ్యశ్రీ పథకం రద్దయిపోయింది, ఆరోగ్య ఆసరా రద్దయిపోయింది. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో రద్దు చేసావు చంద్రబాబు.